వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హలో సార్, శేఖర్ గారు, కంగ్రాచులేషన్స్. 25 years ఆఫ్ సినిమా కెరియర్. అలాగే కుబేరా ఎలా అనిపిస్తుంది ఈ 25 years జర్నీ? అతి తక్కువ సినిమాలు, 10 సినిమాలు మాత్రమే. ఏంటి ఆ అనాలిసిస్? నాకు తెలిసి అంటే నాకు అది తక్కువ సినిమాలు అనిపించట్లేదు. నాకున్న టైంకి నేనున్న అంటే నా నా స్టైల్ కాదు, నేను రాసే విధానానికి 10 కూడా పర్వాలేదు అనిపిస్తుంది ఇంకా. కానీ ప్రౌడ్ ఏంటంటే ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. నా వాయిస్ ఏదైతే నేను అన్కాంప్రమైజింగ్గా నేను అనుకున్నట్టు చెప్పగలిగాను ఇన్ని సంవత్సరాల్లో. ఎక్కడ నేను అట్లీస్ట్ కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కొన్ని ఏదైనా పరంగా, కానీ మ్యాక్సిమం టు ఎక్స్టెంట్ ఈ ఇండస్ట్రీలో నేను అది చేయగలిగాను. నాకు నచ్చినట్టు చేయగలిగాను, నా టర్మ్స్లో చేయగలిగాను. అండ్ దెన్ అది ఆడియన్స్కి నాకు ఆ స్థాయిగా ఇచ్చారు. అంటే 1-2 తర్వాత సరే వీడు ఇతని నుంచి ఎక్స్పెక్టేషన్, ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్, ఇట్లాంటి కామెంట్స్ ఉన్నాయి. అందరూ కుటుంబంలో ప్రతి ఒళ్ళు నా సొంతగా చూసుకోవడం, అంటే ఇప్పుడు లైవ్లోకి వెళ్ళినా కానీ నువ్వు తిన్నావా, నువ్వు చిన్నకి చిక్కిపోతున్నావా అని అలాంటి మాటలు. అంటే సొంత మనుషుల తెలుగు ఆడియన్స్ నాకు చూసుకున్నారు. ఫిల్మ్ మేకర్గా నాకు ఆ స్థాయిని ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తక్కువ నేను ఎప్పుడు అనుకోవట్లే, ఇంకా తక్కువ చేసినా పర్వాలేదు, కానీ ఎక్కడ అంటే ఒక మనం తిరిగి చూసుకొని బాధపడే విధంగా అయితే ఏ సినిమా లేదు అనేది ఆనందం వేసేది. రైట్. అలాంటి శేఖర్ కమ్ముల పందా మార్చుకొని పాన్ ఇండియాకి వెళ్ళిపోవటం ఎందుకు జరిగింది? పాన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేదు, ఏం లేదండి. 25 years తర్వాత ప్రాబ్లం ఇప్పుడు అంటే ఒక వ్యక్తిగా మనం అది ఎప్పుడు ఎక్కడ పుట్టిందో అది ఎజెండా అయితే కాదు. నాకు ఎజెండాతో అయితే నేను ఎప్పుడు ఏం చేయలేదు. అంటే ఈ సినిమా తర్వాత హిట్ కానీ ఇంకో సైన్ చేస్తే టక్మని టేబుల్ ప్రాఫిట్ వచ్చి అదైతే నేను ఎప్పుడు చేయలేదు. అది నా ఏ హిట్ ఇప్పుడు హ్యాపీ డేస్ తర్వాత కానీ, ఫిదా తర్వాత కానీ, ఇంకో ఆనంద్ తర్వాత కానీ నేనేం అట్లా జంప్ అవ్వలేదు. ఇది నా ప్రస్థానం. అది జెనిసిస్ ఎక్కడ ఎలా పుట్టిందో తెలియదు. అది పాన్ ఇండియా అవ్వాలని కూడా కాదు. అది కథ పుడుతుంది ఫస్ట్. కథ ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఈ క్లాస్ డిఫరెన్సెస్, రిచ్ పువర్, అది మనం డైలీ చూస్తూ ఉంటాం. ఎక్కడో నాకు తగిలింది. అది ఎక్కడ తగిలిందో కూడా తెలియదు బేసిక్గా. సో అది అత్యంత గొప్ప, మనం ప్రపంచానికే గొప్ప అవ్వాలనుకున్న ఒక వ్యక్తి కథ. అండ్ జస్ట్ బతుకు కోసం తిండితో సరిపోతుందనే ఒక బిచ్చగాడి కథ అనేది నాకు అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మధ్యలో ఆ మిడిల్ క్లాస్ ఒక వ్యక్తి ఇది ఎటు లీన్ అవుతాడు అన్నది మంచి కథా నేపథ్యం. అండ్ ఆ నేపథ్యం ఇప్పుడు మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబేలో జరుగుతుంది ఇది అని అనుకున్నప్పుడు అప్పుడు పాన్ ఇండియా అయింది యాక్చువల్. అంటే నేపథ్యం బట్టి పాన్ ఇండియా అయింది. అంటే ఒకడు ఎక్కడెక్కడి నుంచో నలుగురిని తీసుకొస్తారు. ఒకడు నార్త్ ఈస్ట్ సిక్కిం నుంచి తీసుకొస్తారు, ఒకడు కేరళ నుంచి, రాజస్థాన్ నుంచి, తిరుపతి నుంచి తీసుకొచ్చిన. కానీ నాకు అక్కడే పాన్ ఇండియా కనిపించింది ఇది. అంటే సో ఐ థాట్ ఇంకా ధనుష్ కాస్టింగ్ జరిగిన తర్వాత కూడా కాస్టింగ్ అలా కుదిరింది. ఒక్కడిని ప్లాన్ అనుకోలేదు, అది పాన్ ఇండియా అయింది. అంటే కథే పాన్ ఇండియా అయింది. నేను ఎజెండాతో అయితే చేయలేదు యాక్చువల్లీ. ధనుష్ ఎంపిక ఏంటి? ధనుష్ని సెలెక్ట్ చేసుకోవడం మీరు హీరోగా ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు ఇందాకే చాలామంది క్వశ్చన్ అనేది ధనుష్ కాక ఇంకెవరు అనేది, అది చాలామంది యునానిమస్గా చెప్తున్నారు. అంటే ఇంకెవరు చేయలేని విధంగా చేశాడు అని బేసిక్. అంటే ఇంకా అది ఫిక్స్ అయిపోయింది దేవా ధనుష్ అనేది. ఇంకెవరైనా చేసేవారేమో మనకి అది కాదు. కానీ నేను అది ఫస్ట్ రాయగానే నేను అతనే కనిపించాడు ఫస్ట్. ఇతను బాగా అంటే నాట్ జస్ట్ అతను యాక్టింగ్, అతను ఆహార్యము బక్కగా ఉంటాడు, అతను చేశాడు, ఏదైనా చేయగలుగుతాడు. ఇదో అప్రోచ్ అవ్వగానే అతను నా మీద రెస్పెక్ట్ తోటి కథ అయినగానే టక్కని చేస్తాను. సో అతను కాక ఇంకెవరు? మన తెలుగు హీరోలకి ఎవరికి ఇక్కడ చెప్పలేదా మీరు? ఎవరు చెప్పలేదండి. ఎవరు సూటబుల్ అనిపించలేదు అంటే ఇంకా అది డిబేట్ ఇప్పుడు చేసేవారు బేసిక్గా. ఇప్పుడు ధనుష్ కాదంటే నేను డెఫినెట్గా అంటే బేసిక్ ఫస్ట్ చాయిస్ ఎవరికో ఉంటుంది కదా, ఎక్కడో వెళ్తాం ఇది అనుకుంటాం అది అనుకుంటాం. సో అది కాకపోతే నేను వెళ్ళే ఉండేమో బేసిక్. అంటే సెకండ్ చాయిస్ అని తక్కువ ఎక్కువ అని కాదు, బేసిక్ ఏదో ఒకటి అనిపించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళామో అతను ఓకే అని. కానీ ఇంకా ఏమనిపించలేదు. మన వాళ్ళు అంటే డెఫినెట్గా ఏ యాక్టర్ అయినా ఏ స్టార్ అయినా ఇప్పుడు నాగార్జున ఇలా చేస్తాడు అని ఎవరు ఊహించుండరు. సో ఎనీథింగ్. దీని ఇంకోటి కుబేరా సక్సెస్ ఏంటి ప్రూవ్ చేసిందంటే ప్రాబబ్లీ కథగా ఒక పరిచయం చేస్తే మన వాళ్ళు ఎంత ఎక్స్టెంట్గానే వెళ్ళి చేస్తారు, యాక్టింగ్ ఎలా అయినా పర్ఫామ్ చేస్తారు అన్నది ఒకటి. అండ్ ఈ ఒక ఆల్టర్నేటివ్, ఒక డిఫరెంట్ కదా ఆడియన్స్ చూస్తారనేది ఇంకోటి. ఇట్లాంటి చాలా సక్సెస్ ఉన్నాయి ఇందులో యాక్చువల్లీ. సో ఇదే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇది వేరే విధంగా చేసేవారేమో బేసిక్. అంటే కానీ ఒక క్యారెక్టర్గా ఒకటి చూసేసిన తర్వాత ఇంకా మనం వేరే వాళ్ళని ఊహించాం అది. రైట్. మీ ఫస్ట్ ఫిల్మ్ డాలర్ డ్రీమ్స్, అలాగే 25th yearలో వచ్చే కుబేరా, రెండు కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అదేంటి యాదృచ్ఛికంగా జరిగిందా ఏదన్నా?
యాదృచ్ఛికంగా ఇది నిజంగానే ఇది ఇండియాలో ఉన్న ఫిల్తీ రిచ్ మనీ గురించి చుట్టూ జరిగే పోరాటం. ఇది ఒక పెద్ద మనీ మేకింగ్ మెషిన్లో మనీ సంపాదించినప్పుడు కానీ ఒక కార్పొరేట్ వరల్డ్ ఒక పెద్ద అది ఇది ఇలాంటి ఒక క్యాపిటల్ ఇన్వాల్వ్ అయినప్పుడు సామాన్యులు ఎక్కడో చోట దెబ్బ తగులుతుంది అనేది ఇది ఈ సినిమా. డాలర్ డ్రీమ్స్ అనేది మనం డ్రీమ్స్ కోసం వెళ్ళే యువత అంటే అమెరికా ప్రయాణం మీద తీసిన సినిమా. సో ఇది కంప్లీట్లీ వేరే ఈ దేశాన్ని వదిలి వెళ్ళే వాళ్ళ గురించి, అంటే బేసిక్గా డాలర్ల మోజులో వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తున్నాం మనం అనేది మోజని కూడా కాదు, అంటే ఒక రీజన్ తోటి అప్పుడు చాలా ర్యాంపెంట్గా ఆ ఇష్యూ ప్రతి ఫ్యామిలీ నుంచి ఇప్పటికి కూడా ఉంది. ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు 2-3 వెళ్తున్నారు అన్నది, ఎందుకు వెళ్తున్నారు ఏంటి మనకేం తక్కువ అక్కడ ఏం చూస్తున్నారు అని నేను వెళ్ళొచ్చాను కాబట్టి అనుకుని తీసాను. అది డాలర్ డ్రీమ్స్ వాజ్ లైక్ దట్. రైట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన పాజిటివ్ కామెంట్స్ కావచ్చు, నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఏంటి ఆ పాజిటివ్ నెగిటివ్? నేను డాలర్ డ్రీమ్స్ నుంచి నాకు ఒక చాలా మంచి అలవాటు ఉందండి. నేను అసలు కామెంట్లు జనరల్గా నేను చూడను. అసలు నేను ఫేస్బుక్ మీద డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నేను చాలా జీరో. ఎవరేమనుకుని చూడను. అండ్ సినిమా పరంగా ఎవరేమనుకుని నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నది చాలా రూటెడ్గా బిలీవ్ చేస్తాను. నేను నా ముందుకు వచ్చి నా సినిమాని కానీ నన్ను కానీ అంటే నన్ను పర్సనల్గా ఉంటుంది వేరే, సినిమాని ఈ ఇష్యూస్ అని తిడితే నేను ఫస్ట్ థింగ్ యాక్సెప్ట్ చేస్తాను. అది మీకు అనిపించిందా, అది అనిపించకుండా ఉండాల్సిందేమో, ఇలా తీయాల్సిందేమో అనుకుంటాను. అది నేను బిలీవ్ చేస్తాను కూడా. సో పాజిటివ్ చెప్తే నేను హ్యాపీ అంటే నేను థ్యాంక్స్ అండి, నేను అది మీకు నచ్చిందా, నేను తీయగలిగాను అన్నది ఇదే ఉంటుంది నాకు యాక్చువల్లీ. సో ఈ దీంట్లో నాకు చాలా ఆనందమైన విషయం అంటే ఎక్కువ పాజిటివ్స్ ఉన్నాయి. అంటే ఇంత గొప్ప, అంటే ఇంత పెద్ద క్యాన్వాస్, ఇంత పెద్ద నేపథ్యం. ఒక నేపథ్యం ఇస్ నాట్ ఎ సింపుల్. అంటే ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ నా తండ్రి ఇంటికి నేనే ఎందుకు వదిలేయాలి, వాళ్ళు ఎందుకు రాకూడదు అన్న ఒక సబ్జెక్ట్ ఈజ్ అ పర్సనల్. ఫ్యామిలీలో ఒక అమ్మాయి మైండ్తో రాసిన ఫిదా కైండ్ లేకపోతే ఆనంద్ కైండ్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా. హ్యాపీ డేస్ అంటే కాలేజ్ స్టోరీలు, కాలేజ్ యంగ్స్టర్స్. ఇప్పుడు ఒక అత్యంత కాంప్లెక్స్ ఇష్యూ, పెద్ద పుస్తకాలు రాసి అంటే అనాదిగా మన సివిలైజేషన్ని డిక్టేట్ చేసిన ఒక ఒక ఉన్నోడు లేనోడు అన్న ఒక ప్రపంచాన్ని చూపిస్తూ, అండ్ అది కూడా మన దేశంలో అది చాలా ఆ గ్యాప్ భయంకరంగా పెరుగుతున్న రోజుల్లో క్లాస్ డిఫరెన్స్ మీద చెప్పడం అనేది, పాత రోజుల్లో బాలచంద్ర గారు అట్లాంటి ఏమైనా అటెంప్ట్ చేసిన, అట్లాంటి ఏమైనా గొప్ప డైరెక్టర్లు చేసిన ఇవి ఇప్పుడున్న స్పాన్లో అసలు అటెన్షన్ ఉందా, జనాలు చూస్తారా, అసలు యంగ్స్టర్స్కి ఇది అర్థమవుతుందా, ఇట్లాంటివన్నీ అధిగమించి అలాంటిది చెప్దాము అని చెప్పినప్పుడు దాని మీద అప్రిషియేషన్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే బాగా చెప్పావు, అండ్ నాట్ జస్ట్ క్లాస్ డిఫరెన్సే కాదు, అంటే లైఫ్ ప్రతి సీన్లో ఏదో ఒక లెసన్, అంటే ఒక చిన్న చెప్పావు, ఇట్లాంటి ఏదో విషయం చెప్పావు, లైఫ్ ఇది బతకడం, సాటిస్ఫై అవ్వడం లైఫ్లో, లేకపోతే బతుకు కోసం బతకాలి అంటే బతుకున్నందుకే హ్యాపీగా హోప్ ఇవ్వడము, లేకపోతే ఉన్నదాంతో తృప్తి పడటము, లేకపోతే ఇలాంటివన్నీ చాలా ఏవో ఉన్నాయి అని అంటుంటే నేను ఐ థాట్. అండ్ ఇన్విజిబుల్ పీపుల్, అంటే మన కనిపించని జనాలు మన చుట్టూ ఉంటారు, మనకి ఎప్పుడు అసలు మనం వాళ్ళని అసలు అంటే ఉన్నారా లేరా అని తెలియని ఇన్విజిబుల్ పీపుల్, బిచ్చగాళ్ళ గురించి ఒక కథ. అంటే వాళ్ళు ఏ నేపథ్యంతో వచ్చారు, ప్రతి ఒక్కరికి బిచ్చం ఎత్తుకోవాలని రాదు, వాళ్ళు ఎక్కడ ఇందులో తోయబడ్డారు, ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంటుంది, ఒక ఏం జరిగిందో అని ఒక స్టోరీ ఉంటుంది. అలాంటి కొన్ని బయటకు తీసామన్నది అని చెప్తుంటే హ్యాపీగా ఉంది. దట్ ఈస్ ద పాజిటివ్ థింగ్. నెగిటివ్ థింగ్, ఇప్పుడు సపోజ్ ఒక లెంత్తో నాకు ఇది ఇక్కడ ఎందుకు చెప్పారో నాకు బోర్ కొట్టింది ఏదో అంటే అవి యాక్చువల్లీ ఎక్కువ లేవు, 2-3 అంటే నాకు ఎక్కలేదన్న అట్లా ఉంటే దట్ ఈస్ అంటే ఇంకేం చేయలేము. అంటే మన సినిమా పంపించిన తర్వాత ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. శేఖర్ కమ్ల ప్రీవియస్ ఫిల్మ్స్కి ఈ సినిమాకి ఆయన పందా మారింది, ఆలోచన ధోరణి మారింది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి, ఏమంటారు? లేదు, ఆలోచన ఏం లేదని అనిపిస్తుంది. నేను చెప్పాను కదా 25 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎంత కన్విక్షన్ తోటి నేను ఆనందించాను, ఎంత కన్విక్షన్ తోటి డాలర్ డ్రీమ్స్ అంటే అంత పెద్ద యూఎస్ఏ వెళ్ళాలా వద్దా అన్న కాన్ఫ్లిక్ట్ని నేను ఒక 15 లక్షలతో ఇంటి చుట్టూ ఎంత కన్విక్షన్ తోటి తీశాను, ఆనంద్ ఎలా తీశాను, ఏమీ లేని టైంలో ఒక అమ్మాయి కథను లేకపోతే తీశాను, అదే ఫార్వర్డ్ తోటి లీడర్, హ్యాపీ డేస్ కానీ అదే తీశాను, అదే శేఖర్ కమ్మును, అదే కుబేరాని అదే కన్విక్షన్ తోటి తీశాడు బేసిక్గా.
సో ఈ కథ ఏంటి అంటే ఆ కథ ఇప్పుడు ప్రతిసారి శేఖర్ అనేవాడు ఒక సినిమా తీయలేడు, ఒకలానే తీయలేడు బేసి. సో అతను ఎదుగుతున్నాడు, అతనికి వరల్డ్ వ్యూ ఒక ఇంకో విధంగా చెప్పాలనిపించవచ్చు, ఏమైనా ఇంకో విధంగా కూడా కదా, అంటే వేరే కథలు, అంటే అన్ని కథలు చెప్పాలనిపించవచ్చు, ఒకే కథ చెప్పాలనిపించకపోవచ్చు. ఇది ఆ నేపథ్యంలోనే ఒక పుట్టిన కథ ఇది బేసిక్గా. అందులో నా పందా మార్చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం తీస్తాననేది మీరే సర్ప్రైజ్ అవ్వచ్చు బేసిక్. అంటే ఆ టైంలో నేను చాలా మంచి మూడ్లో ఉంటే మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ఏదైనా తీస్తానేమో బేసిక్గా. అంటే నేను ఇప్పుడు అనుకోలేదు కానీ అనిపిస్తుంది, అంటే నేను అనుకున్నప్పుడు అదే శేఖర్ కమల్ అదే సినిమా తీస్తాడు. సో పందా మార్చిపోవడం అని కాదు, అండ్ ఒక ఒపీనియన్లు మార్చిపోవడం అని కాదు, ఐడియాలజీ మారిపోవడం అని కాదు, బేసిక్గా మంచి చెడు, నాకు తోచిన మంచి, నాకు ఇది చెడు చెప్పకూడదు సినిమా ద్వారా అనే ఒక బేసిక్ సిద్ధాంతం అయితే కంటిన్యూ అవుతుంది. ఏ కథకి ఆ కథకు కావాల్సినట్టు ఆ బడ్జెట్, ఆ క్యాన్వస్, ఆ యాక్టర్స్, ఆ మేకింగ్. సో మనం బ్యూటిఫుల్ లైటింగ్, ఫిదాలో ఉన్న బ్యాక్ లైటింగ్ కానీ, అందంగా ఫ్యామిలీని చూపించే విధానం కానీ ఈ కుబేరాలో చెత్తకుప్పలో బిచ్చగాడికి చూపెట్లే ఉన్నాయి. సో ఇది అది దేనికి అదే అనమాట కథ. సో అంతే, అదే విధంగా తీసిన సినిమా ఇది. కుబేరాలో సినిమా చూసిన తర్వాత ఈ సన్నివేశాన్ని ఇంకా బెటర్గా తీసుంటే బాగుండేది అని ఫీల్ అయిన సన్నివేశం ఏదైనా ఉందా? ఇంకా బెటర్గా తీసే సన్నివేశం అంటే మేకర్ అండ్ నాకు ఈ కుబేరాలో ఏం లేదండి అట్లా. యాక్చువల్లీ నాకు జనరల్గా అంటే ఇప్పుడు రైటింగ్ నుంచి సినిమా మేకింగ్లో ఒక 60% మనం అచీవ్ చేస్తాం. డ్రీమ్ ఒక కళ, అది రాసుకున్నది సినిమాగా జరిగినప్పుడు ఒక 60%, 70% వస్తుంది. ఈ సినిమాలో అది నేను ఇంత స్టార్స్ తోటి ఒక రియల్ లొకేషన్ బాంబేలో అది రోడ్ల మీద, చెత్తకుప్ప మీద ఇదంతా తీసింది చాలా ఎక్కువ, అంటే చాలా ఒక్కొక్కళ్ళు వాళ్ళని స్థాయికి మించిన దాన్ని పుష్ చేసుకుని నా కోసం, సినిమా కోసం చేశారు. నాగార్జున గారు కానీ, రష్మిక కానీ, ధనుష్ కానీ. అసలు దానికంటే నేను ఎక్స్పెక్ట్ చేయను కథని నిజంగానే. అండ్ మా టీం కష్టం, ప్రతి రాత్రింపవళ్ళు పని అది చేసిన ఇది విధానం. సో ఇంకా ఎంతకంటే ఇంకా నేనేమి ఎక్కువ అడగను. సో ఐ థింక్ ఇది నా ఒక హ్యూమన్లీ ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ చేసినట్టున్నాం. సో కుబేరా నాకు కంప్లీట్లీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. రష్మిక సెలక్షన్ ఏంటి? ఎందుకు పాన్ ఇండియా కోసమనే రష్మికని తీసుకున్నారు ఆ పాత్రకి? లేదండి, యాక్చువల్లీ ఏమంటే నేను జనరల్ హీరోయిన్ తన చలాకితనం ఉంటుంది, తను ఎప్పుడు యాక్ట్రెస్గా చాలా బాగా చేస్తుంది. సో అని నేను జస్ట్ అడిగాను, అంటే ఒక రోల్ ఉంది అంటే తను ఇమీడియట్గా ఓకే అంటే ఓకే, అంతే, అంతకంటే ఏం పెద్ద ప్లాన్ ఏం లేదు. నేను ఎప్పుడు అంటే వీళ్ళు ఎవరు కూడా నాకు వాళ్ళ మార్కెట్, పాన్ ఇండియా మార్కెట్ గురించి అయితే నేను సెలెక్షన్ చేయలేదండి. నాగార్జున గారి సెలెక్షన్ అది కూడా అంతే, అంటే కొత్తగా ఉంటుంది. అంటే దీపక్ క్యారెక్టర్ ఒక చిన్న ఇంటర్నల్ చాలా టర్మాయిల్, స్ట్రగుల్ ఉండే క్యారెక్టర్. అలాంటి వాడికి ఆ స్థాయి ఒక నాగార్జున లాంటి చేస్తే చాలా బాగుంటుంది అని అనిపించి వెళ్ళి అడగానే చేస్తాను ఆయన. సో అంటే మనం ఎప్పుడు చూడని చాలా జరిగినాయి ఈ సినిమాలో. సో అది కూడా ఒక భాగం. నాగార్జున గారు ఒప్పుకోవడం, ఆయన చేయడం, అది ఒప్పించడం, అంతా ఇది మీరు మ్యాజిక్ అది స్క్రీన్ మీద చూస్తున్నారు. నాగార్జున గారిని అసలు మీరు ఊహించుకోవడమే అది మ్యాజిక్ నిజంగా ఆ పాత్రలో అనేది. డిఎస్పి మ్యూజిక్ ఎంతవరకు ప్లస్ అయింది అనుకుంటున్నారు? చాలా ప్లస్ అయింది, అంటే చాలా బ్యూటిఫుల్. అంటే చాలామంది చెప్తున్నారు, నేను అంతకంటే ఎక్సెప్షన్ కాదు. ఏ రాత్రి బావులు పనిచేసాడు ఆయన. సినిమాని అంటే భుజాల మీదకి ఎత్తుకుని పాన్ ఇండియా కాబట్టి ఒక పాట చేస్తే 5 లాంగ్వేజ్లో రాయించాలి, 5 లాంగ్వేజ్లో లిరిక్స్ చెప్పించాలి, పాడించాలి. ఇట్లాంటివన్నీ ఆర్ఆర్లో కూడా చాలా మ్యూజికల్ బిట్స్ ఉంటాయి. నాది 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 అని, మాది మాది మాదని, ఇవన్నీ ఆయన మల్టిపుల్ లిరిక్స్తో మల్టిపుల్ లాంగ్వేజెస్తో చేయించి, అండ్ అసలు ఆయన డిజైన్ చేసిన విధానం కానీ, అక్కడ అంటే తిరుపతి పురవీధుల్లో అన్నమాచార్య కీర్తన రివర్బరేషన్ అది వినిపిస్తూ ఉంటుంది, ఆ భక్తిభావం అది ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి బాంబే అనగానే ఆ మ్యూజిక్, ఆ వేరియేషన్స్ చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడండి యాక్చువల్లీ. రైటింగ్ పరంగా వేటూరి గారిని అలాగే సీతారామ శాస్త్రి గారిని మిస్ అయ్యారు మీరు. ఆ లోటు ఇక్కడ ఈ రచయితలు తీర్చారనుకుంటున్నారా? ఇలా లోటు ఎవరు తీర్చలేరండి. అది చాలాసార్లు అనుకున్నాం, ఇలాంటి స్కేల్ సినిమా, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమా నాకు ఇమీడియట్గా నాకు వేటూరితో నాకు అనుబంధంతో ఆయన ఇమీడియట్ గుర్తొస్తాడు. అండ్ సిరివెన్నెల గారు గుర్తొచ్చారు, ఎందుకంటే ఆయన ఇలాంటి ఎన్నెన్నో చేశాడు ఆయన. సో ఇలాంటి సోషల్లీ రిలవెంట్ థీమ్స్ కానీ, ఒక బాధ, పెయిన్, ఒక సమాజం మీద అవగాహన, సమాజం ఒక మార్పు కానీ అట్లాంటి ఎత్తి చూపే పాటలు ఎన్నో రాశాడు ఆయన. సో ఇద్దరు బాగా గుర్తొచ్చారు, చాలా తలుచుకున్నాం మేము. సో చాలా మిస్ అయ్యాను. అంటే ప్రతి సినిమాకి మిస్ అవుతాను వేటూరు గారిని. నేను ఆయన లేని లోటు నాకు కుడి చెయ్యి పోయినట్టే యాక్చువల్లీ. సో కానీ ఇంకా
కొత్త వాళ్ళు అంటే అద్భుతంగా కొత్త ఫైండ్ భాస్కర్ భట్ల గారు కానీ ఆయన ఆ పోయిరా రాసిన విధానం అది, అండ్ మన చంద్రబోస్ గారు కథ రాసిన విధానం కానీ ఎన్నెన్నో వర్షన్లు నాకు ఏంటి నేను ఇది లేకుండా మీకు ఏది సాటిస్ఫై అయ్యేదాకా రాస్తామని చెప్పి ఎన్నెన్నో వర్షన్లు రాశారు ఇద్దరు, అంటే అన్నీ పుష్ చేసుకుని రాశారు. అలానే కొత్త నందకిషోర్ అని అమ్మ పాట అది రాసిన అతను మంచి ఫ్యూచర్ ఉందని బాగా రాశారు. అంటే మ్యూజిక్ అంటే వేటూరి సిరివెన్నెల గారి స్థాయి అయితే రీచ్ అవ్వడం నేను చెప్పలేము, అంటే వాళ్ళు ఏ మ్యాజిక్ చేస్తారో ఊహకు అందదు బేసిక్గా. కానీ వీళ్ళ ద్వారా నాకు చాలా హ్యాపీనెస్ వచ్చిన సినిమా మ్యూజిక్. రీజనల్ సినిమా, తెలుగులో సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్నారు ఇన్ని రోజులు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీశారు, ఏంటి బర్డన్ డిఫరెన్స్ ఏమన్నా అనిపించిందా? బర్డన్ ఏం బర్డన్ ఏమనిపించలేదండి బేసిక్గా. సో ఒకటి ఇదేంటంటే చాలా కష్టం, లెర్నింగ్ ఉంది. లెర్నింగ్ ఏంటి అంటే బాగా ఇంకా ఎక్కువ టైం ఇవ్వాలి పాన్ ఇండియాకి, అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్లో ప్రతి రీజన్లో ఆ లాంగ్వేజ్కి ఆ న్యూయాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి సినిమా ఉన్నప్పుడు ఆ న్యూయాన్సెస్ ఏది మిస్ అయినా అది మన సినిమా కాదు అనిపించే ఛాన్స్ ఉంది. సో ఆ మన అని సినిమా కాదు అనుకునేటప్పటికి ఇంకా సినిమా అది రిజల్ట్ తేడా అంటే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. సో బేసిక్గా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా, అవుట్ అండ్ అవుట్ అదేంటి పాటలు అట్లాంటి ఏమైనా అట్లాంటి సినిమాకి అది పర్వాలేదు. కానీ కొంచెం ఏదైనా స్టోరీ డ్రామా కంటెంట్ ఉన్నది అట్లాంటి వాటికి బాగా జాగ్రత్తగా తీసుకోవాలి, టైం తీసుకోవాలి. ఏ లాంగ్వేజ్లో ఆ లాంగ్వేజ్, అండ్ ఆల్సో ప్రమోషన్ కూడా మీది అని చెప్పగలగాలి, అంతంత టైం పెట్టుకోవాలి. పాన్ ఇండియాలో టైం నాకు తెలిసి ఒక 6 నెలలను పెట్టుకుని అన్ని స్టేట్లో ఇది మీ సినిమా అని చెప్పగలగాలి, అలా తీయగలగాలి, అలా రాయగలగాలి. అది లెర్నింగ్, అంత ఈజీ కాదని. తెలుగులో మీ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ చేసి రికార్డ్ కొట్టారు, బట్ తమిళ్లో డిసప్పాయింట్ చేసిందని మార్కెట్లో చెప్తున్నారు. రీజన్ ఏంటనుకుంటున్నారు? డిసప్పాయింట్ అంటే అది కొంచెం స్లో స్టార్ట్. అదే మేము చెప్తున్న వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు. బేసిక్గా అది మేము దాన్ని పొజిషన్ చేయలేకపోయాము బేసిక్గా. కానీ ఇప్పుడు మెల్లగా చాలా బెటర్ అవుతుంది. అంటే మెల్లగా అది అక్కడ కూడా ఒక కల్ట్ స్టేటస్ అచీవ్ చేస్తుంది. అంటే లాస్ట్ వీక్ నెంబర్స్ అన్నీ బాగా ఇంప్రూవ్ అయినాయి. సో ఫస్ట్ ఇనిషియల్స్ మేము పొజిషన్ చేయలేదేమో అనిపించింది నాకు, అదొక రీజన్. ఇది ఏదైనా వేరే భాష డబ్ సినిమానేమో అన్న ఒక అపోహ దాన్ని మేము తొలగించలేకపోయాము. 2 లాంగ్వేజ్లో షూట్ చేసాము, వీ షుడ్ హ్యావ్ డన్ బెటర్. అంటే అంత టైం తీసుకొని అక్కడ చేయాల్సిందేమో బేసిక్గా. అది దర్శకుడిగా మీపై ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది? ఏ దర్శకుడి ప్రభావం? ఎవరిది ఉండదండి అంత. నాకు తెలిసి నాకు ఇష్టమైంది బాపు గారు. నేను ఆయనలా తీద్దాం అనుకుంటాను, ఆయన అంటే ఆయన తీస్తే చాలా ఎక్కువ అని అనుకుంటాను. కానీ నేను ఫిల్మ్ స్కూల్ నుంచే నేను ఎక్కువ సినిమాలు చూడను. నేను ఎక్కువ సినిమాలు చూసినాను కాదు. ఫిల్మ్ స్కూల్లో నా ప్రొఫెసర్ చెప్పేవారు, నేను అడిగాను యాక్చువల్లీ నేను సినిమాలు చూడట్లేదు, అందరు సినిమాలు చూస్తున్నారు, నేను సినిమాలు చూడకపోతే ఏమైనా నష్టమా అని అడిగాను. అంటే ఏం పర్లేదు, నీ రైటింగ్ నీకు నీ సిగ్నేచర్ నీకు ఉంటుంది, అలా అనిపిస్తుంది అని చెప్పారు బేసిక్గా. సో అది ఆల్మోస్ట్ నేను అదే ఫాలో అయ్యాను. నిజమేనా అంటే నేను అనుకుని తీస్తున్నాను, అది వేరేగా మేనిఫెస్ట్ అవుతుంది. ప్రభావం అయితే ఏం లేదు. కాకపోతే కంటెంట్ పరంగా నాకు అందరూ ఇప్పుడు విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసరి గారు, బాలచందర్ గారు, ఇక్కడ వేరే గురుదత్, నాకు ఇష్టమైన వాళ్ళు చాలా, వాళ్ళందరి ప్రభావం, వాళ్ళందరూ స్టాల్వర్డ్స్ చేసిన గొప్ప సినిమాలు, వాళ్ళు ఆనిముత్యాలు ఇచ్చి వెళ్ళిపోయారు వేసి. సో అది ఎక్కడో చోట ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వేసి. కానీ ఈ స్టైల్ పరంగా నేను ఒకరిని ఫాలో అవుతాను అట్లా అయితే అనుకోను. ప్రొడ్యూసర్, డైరెక్టర్ 2 బాధ్యతలు ఉన్నాయి మీకు, ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? నేను డైరెక్టర్గానే ఎంజాయ్ చేస్తాను. ప్రొడక్షన్గా అంటే నేను అనుకున్న విజన్ని మేము ఎవరికి ఇబ్బంది లేకుండా మేమే చేసుకోవాలి అనేది నేను ఓనర్షిప్ తీసుకుంటాను యాక్చువల్లీ. మోర్ దెన్ ఎనీథింగ్ నాకున్న దాంట్లో ప్రొడ్యూసర్గా బలాన్ని కోసం తీసుకోలేదు, మేము బాధ్యత కోసం తీసుకున్నాం. అంటే నేను రైట్ ఆర్ రాంగ్, మునిగినా తేలినా, వచ్చినా డబ్బులు వచ్చినా లేకపోయినా నేను దాంతో ట్రావెల్ చేస్తానన్న విధంగా ప్రొడక్షన్ అదొకటి, అది నా చాయిస్ ఫస్ట్ నుంచి. అండ్ ఈ టీం పరంగా మా అమిగోస్ క్రియేషన్స్ ఏ ప్రొడక్షన్ అయినా మా టీం బాగా ఎగ్జిక్యూట్ చేసి ఆన్లైన్ ప్రొడ్యూసర్కి ట్రెమెండస్ సపోర్ట్గా మేము ఎగ్జిక్యూట్ చేసాం అన్ని సినిమాలు అట్లనే. సో అది నేను నా విజన్కి కానీ మేము అనుకున్న దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ లొకేషనా, ఈ ఆర్టిస్టా, ఈ ప్లేసా, ఈ కైండా, ఇట్లాంటి అన్నీ చాలా జాగ్రత్తగా మేము డే టు డే పనిచేస్తూ ఎగ్జిక్యూట్ చేసాం సినిమాలు. సో అది ప్రొడ్యూసర్గా చాలా పెద్ద బాధ్యత, వర్క్. ఎందరో నా టీం వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ లాట్. అది చాలా అంటే బేసిక్గా కష్టం, ఆ కష్టం దీని ఫలితం అన్నమాట. చెమట, రక్తం, హెల్త్, ఎమోషన్ ఇవన్నీ ఇచ్చి తీసిన సినిమా ఇది యాక్చువల్లీ. మేము అది ఎగ్జిక్యూట్ చేయడంలో
డబ్బు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు సార్. ఫస్ట్ టైం ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కువ వాడారు, ఎక్కువ టెక్నాలజీగా అప్డేట్ అయ్యారని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కూడా విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉండే సినిమాలు మీ నుంచి ఆశించవచ్చా? అంటే ఏమో అదే కథపరంగా అదే, కానీ నాకు అర్థం అంటే ఎక్కువ అంటే అర్థం అవడం అంటే బేసిక్గా అంటే జర్నీ చేశాం కాబట్టి చాలా వాడామండి. తెలియకుండా ఇన్విజిబుల్గా ఉంటుంది అంటే మీకు అసలు చెప్పలేరు కూడా, అంత సీజీ ఉంది. ఆ స్కేల్ అది కనిపిస్తుంది యాక్చువల్లీ. సో భవిష్యత్తులో దీని గురించే చేస్తానని కాదు, కథపరంగా ఉంటే చేస్తాను డెఫినెట్గా. భవిష్యత్తులో మీరు తీయబోయే సినిమా ఏ జోనర్లో ఉండే అవకాశం ఉంది? ఏ జోనర్ అంటే ఇంకా ఆలోచించాలి కూర్చొని. ఇంకా జస్ట్ ఒక 1 month అట్లా తర్వాత ఏదైనా వెలుగుతుందేమో ఏం తీయాలనేది. సో అప్పుడు డిసైడ్ చేస్తాను. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ కమల్ని ముఖర్జీ, ఇప్పటికీ ఆవిడైనా మారారా ఎవరన్నా? ఆల్ టైమ్ ఫేవరెట్ కాదండి, ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు సావిత్రి. బేసిక్ ఇది అంటే అది నేను అది తన నా ఫస్ట్ సినిమాలో ఆనందాలు తాను చేసిన విధానం నాకు బాగా చేసింది అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజ్ అన్ యాక్ట్రెస్ ఐఎమ్ ఏ టెరిఫిక్ పర్ఫార్మర్. సో ఇంకా నేను ఆ తర్వాత నేనే ఇంకేం బేసిక్గా అందరూ ఎవరి స్పేస్లో వాళ్ళు చాలా బాగా చేసిన వాళ్ళే నాకు. సో పాత్రలకు ఒదిగి చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఆల్ పర్ఫార్మెన్సెస్. స్టార్స్ని డైరెక్ట్ చేయడం ఈజీ అనిపించిందా, లేదంటే చిన్న వాళ్ళని కొత్త వాళ్ళని డైరెక్ట్ చేయడం ఈజీ అనిపించిందా? మీరు దాదాపు అందరితో డైరెక్ట్ చేసి ఉన్నారు. స్టార్స్ని రెండు బ్యూటీ రెండు ఉంటుందండి. అంటే స్టార్స్ని అయితే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏమి ఇస్తారు అని ఒక చాలా గొప్పగా మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చేసి ఏదో ఒక స్పెషల్గా ఇస్తారు. సో అందులో ఒక ఛాలెంజ్, అందులో ఒక ఆనందం ఉంటుంది. బేసిక్గా మన పని కొంచెం తక్కువ, కొత్త వాళ్ళతోటి మనం వాళ్ళని చెప్పుకోవచ్చు. బేసిక్గా ఇది కాదు ఇట్లా కాదు ఇట్లా అనుకున్నా. సో రెండు బ్యూటీ రెండు ఉంటాయి బేసిక్గా. నేను రెండు ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. సో అది ఇప్పుడు నాగార్జున గారు ఎలా పర్ఫామ్ చేస్తారు, ధనుష్ ఎలా చేశాడు అనేది నేను ఆహా అని చప్పట్లు కొట్టి మానిటర్ ముందు నేను ఏడ్చి అంతా అదొక ఎత్తు అయితే, ఈ హ్యాపీ డేస్లో వాళ్ళందరినీ ఇలా కాదు ఇది వాడెవడు మన టైసన్ ఇలా ఉండడు, రాజేష్ ఇలా ఉండడు, చందు ఇలా ఉండడు, ఇలా చేయండి అని వాళ్ళతో ట్రైనింగ్లు, సెషన్లు, ఆడిషన్స్, మళ్ళీ రిహర్సల్స్ అన్నీ చేసి రెడీ అయ్యి అదొక చార్మ్. అంటే వీళ్ళంతా ఒక ఫ్యామిలీలా అయిపోతారు. ఇది ఒక చార్మ్. రెండు కష్టమేం లేదు, రెండు ఇష్టంగానే చేస్తాం. కథకి ఏదైతే వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు కథని మనం ఏదైతే ఊహించింది అది ఆవిష్కృతం అవుతుంటుంది. అంటే యుడ్ బి సీయింగ్ అది ఆ బ్యూటీ అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సినిమా మేకింగ్లో అదే బెస్ట్ టైం యాక్చువల్లీ. రైట్. మెగాస్టార్ని డైరెక్ట్ చేసే అవకాశం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. అలాంటిది మీకు చాలా ఈజీగా వచ్చిందని చెప్పుకోవచ్చు. రాలేదండి, వచ్చిందంటే రాలేదు. ఆయన చాలా మ్యాగ్నానిమస్గా నేను అక్కడ స్టేజ్ మీద ఆయన అన్నాడు. దానికి అది అంత దాన్ని ఇప్పుడు ఆయనకి తగ్గ స్టోరీ అది రాయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. సో వచ్చేసినట్టు కాదు, అది ఆ స్టోరీ వచ్చినప్పుడు అప్పుడు వచ్చేసినట్టు అనుకోవాలి. సో అది ఆయనకి తగ్గ ఇది ఒకటి రావాలి కదా. సో అది కానీ బట్ ఐఎమ్ వెరీ అంటే చాలా హంబులీ హ్యాపీ. ఆయన చాలా గొప్పగా మాట్లాడారు నా గురించి కానీ, నా ఎఫర్ట్ గురించి కానీ, సినిమా గురించి కానీ. సో థ్యాంక్స్ అలాట్ పదే మెగాస్టార్ గారికి. అంటే నేను ఫ్యాన్ బాయ్ యాక్చువల్లీ. 25 years తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను నేను. సో ఆయన నాతో చేస్తానడం అనేది చాలా పెద్ద విషయం యాక్చువల్లీ. నాకు చాలా వెరీ సంతోషంగా అనిపించిన విషయం. కానీ నేను రెడీ అవ్వాలి, నాకు రావాలి, నాకు చేతం అవ్వాలి, నేను చేయగలగాలి. మీరు ఆయన్ని డైరెక్ట్ చేస్తే ఆయన 150 సినిమాలు పైగా చేసి ఉన్నాడు. ఏ సినిమాలో ఎలాంటి రోల్లో ఆయన ఊహించుకుంటారు, ఆయన మీరు ఎలా చూపించాలనుకుంటున్నారు? ఇంకా ఏం తెలియదు, ఆయన ఏం అనుకోలేదు బేసిక్గా. సో అంటే నాకు ఏం అనుకోలే ఆయన. అంటే ఏమైనా చేయొచ్చు ఆయనతో, జస్ట్ నాకు ఇప్పుడైతే ఏం లేదు యాక్చువల్లీ. ఇప్పుడు నేను జస్ట్ బ్రేక్ తీసుకుంటున్నాను. సో చూద్దాం అది. రైట్. లీడర్ సినిమా మంచి సామాజిక రాజకీయ అంశాన్ని తీసుకొని చాలా అలరించారు, అందరితో మెప్పు పొందారు. అలాంటి మరో సబ్జెక్ట్ ఏదన్నా తీసుకునే అవకాశం ఉందా? లీడర్లోనే ఏమైనా అవ్వచ్చండి. అంటే చెప్పలేను ఇప్పుడు అంటే ఈ టైంకి ఇది వస్తుంది అని చెప్పలేను. అది ఏమైనా రావచ్చు. సో వెల్సి అంటే నేను యాక్చువల్లీ కథ ఇప్పుడు సినిమా అవగానే ఈ కథ నా దగ్గర ఏమి ఉండవు ఇవి అని. సో ఏదైనా జస్ట్ ఇలా ఆలోచనలు అలా వెళ్తూ ఉంటే టైం పడుతుంది. ఒక 3-4 నెలలు 4 నెలల తర్వాత ఇదేదో బాగుంది అనేది అప్పుడు బిగిన్ అవుతుంది. ఆ బిగిన్ అయిన తర్వాత 2 నెలల తర్వాత అది పోవచ్చు కూడా. సో ఈ పొలిటికల్ సినారియో నన్ను అది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది ఏదైనా చెప్పొచ్చు, ఇది స్పేస్లో చెప్పొచ్చు అనుకుంటే రాస్తాను బేసి. అదే అంటే ఏది చెప్పకుండా అయితే వదలను బేసి. అంటే చెప్పకుండా అంటే
ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు దానికి సొల్యూషన్ కూడా చెప్పే అనుకుంటాను నేను. సో అది ఏదైనా ట్రై చేస్తాను. అనామిక లాంటి రీమేక్ సినిమా తీసి మీరు ఒక ఫ్లాప్ను మూట కట్టుకున్నారు. భవిష్యత్తులో మరలా రీమేక్లు చేసే అవకాశం ఏమైనా ఉందా లేదా? లేదు అసలు, అంటే లేదు. అండ్ నాకు అర్థమైందంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఆడియన్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బేసిక్గా నా నుంచి సంథింగ్ దట్ ఒక సోల్ సర్చింగ్, ఏదో సమ్ ట్రూ స్టోరీ, ఆనెస్ట్ స్టోరీ, సంథింగ్ న్యూ, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చూసింది నా నుంచి చూడదలుచుకోలేదని నాకు అనామికతో అర్థమైంది. అది ఫస్ట్ డేనే అర్థమైంది నాకు. సో ఇంకా అది బాగుంది బాగాలేదని చూడటానికి కూడా రాలేదు యాక్చువల్లీ. సో అది అలాంటి రిజల్ట్ అది. సో ఇంకా అసలు శేఖర్ కమల సినిమా అనగానే మన పక్కింటి క్యారెక్టర్లు, మన ఇంట్లో క్యారెక్టర్లు గుర్తొస్తుంటాయి, డైలాగ్స్ గుర్తొస్తుంటాయి. అలాంటి క్యారెక్టర్స్ని ఈ సినిమాలో మిస్ అయ్యామనే ఫీలింగ్ ఉంది. భవిష్యత్తులో అలాంటి కంటిన్యూ చేస్తారా? డెఫినెట్గా ఉంటుంది. అంటే శేఖర్ కమల ఏం మారిపోలేదు, ఏం వేరే కాదు. ఆ శేఖర్ కమల మైండ్లో ఏముంటుందో అది నెక్స్ట్ వస్తుంది, డెఫినెట్గా రావచ్చు. సో నేను నాకు కంఫర్ట్, నాకు బాగా వచ్చింది, మీకు బాగా ఇష్టమైంది, డెఫినెట్గా వస్తాయి. థ్యాంక్ యూ శేఖర్ కమల్ గారు. మరో మంచి సినిమాతో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. మరో మంచి సక్సెస్ని అందుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.